నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, అమ్మ. ప్రకృతితో మమేకమై ఉండేటటువంటి జీవులం మనం. ప్రతినిత్యం కూడా ప్రకృతి సహాయం లేకుండా ఒక్క క్షణం కూడా గడిపేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక ఇంట్లో మనం పెంచుకునేటటువంటి చెట్లు, అది మనతో కనెక్ట్ అయినటువంటి ఆ విధానం, ఒకసారి పెంచితే వాటి వాటి ప్రేమను మనం ఆస్వాదించేటటువంటి తీరుని మాటలో వర్ణించలేము. అది అనుభవపూర్వకంగా మనం దాన్ని ఆస్వాదించాలి. అది ఏ చెట్టు అయినా కానివ్వచ్చు. అయితే అదా పచ్చదనంలో ఈశ్వరుడు ఉన్నాడు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. మనీ ప్లాంట్ పెంచొద్దు, మనీ ప్లాంట్ వస్తే డబ్బులు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని. ఆ మనీ ప్లాంట్ ని చూస్తుంటే చాలా పచ్చగా చాలా బాగా అనిపిస్తుంది. చక్కగా అది అల్లుకుంటుంది ఆ లత కాబట్టి. సో అయితే ఈ చెట్ల విషయంలోనండి, ఇంట్లో మనం ప్రత్యేకించి పెంచుకునే దాంట్లో రకరకాల సందేహాలు ఉన్నాయి, రకరకాలు చెప్తూ ఉన్నారు. అసలు ఇంట్లో ఉండాల్సిన చెట్లు ఏంటి, ఉండకూడనటువంటి మొక్కలేంటి? వాస్తవానికి కూడా అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఇంట్లో ఉండవలసిన చెట్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటంటే తులసి. అవును. అది ప్రతి ఆడవారు కూడా దాన్ని కొలిచేటువంటి ఒక వృక్షము. ఇంటిలో ఉంటే అది ఎంతో కూడా మనకు లక్ష్మీదేవి రూపకంగా కూడా అది అందరూ కూడా ప్రతి ఇంట్లో మస్ట్ అది. అవును. రెండవ విషయానికి వచ్చినట్టయితే, శని సంబంధిత దోషాలు కానీ ఏమైనా ఇంట్లో కానీ, లేదా ఇల్లు పడమర ఫేసింగ్ కానీ ఇలా కాస్త ఉండేటువంటి ఇబ్బందులలో, ఇంట్లో ఎక్కువగా కూడా వయసు అయిపోయినటువంటి వారు ఉంటున్నారు అంటే ముసలి వారితో ఎక్కువగా కూడా ఉండేటువంటి సందర్భం ఉన్నా కూడా, వారు తమలపాకు చెట్టు అనేటువంటిది ఇంట్లో ఉన్నట్టయితే శని సంబంధిత దోషాలు ఏమున్నా కూడా తప్పకుండా కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. పెద్దవారికి చక్కగా ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా. అవును. ఇంకా మనకు తులసి ఫస్ట్ ప్రిఫరెన్స్, రెండవది మనకు తమలపాకు అని చెప్పడం జరిగింది. మరొకటి జమ్మి చెట్టు కూడా ఎంతో కూడా విశేషం. జమ్మి చెట్టు కూడా ఇంట్లో ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అటు పిమ్మట మనకు మరువము, అమ్మవారికి ఎంతో ప్రీతి. మరువం చెట్టు ఎంతో అంటే అది ఆ యొక్క సీజన్ లో ఆ మరువంతో ఒక చక్కగా కూడా మాల అల్లేసి అమ్మవారికి సమర్పించినా కూడా ఫీలింగ్ వేరే ఉంటుంది. అసలు సువాసన మాకు జనరల్ గా దేవాలయంలో కొంచెం తీసుకువచ్చి ఇస్తారు కదా, గర్భగుడిలో పెడితే అసలు చాలా సేపు కూడా ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. అది విన్నారా? అటు పిమ్మట మనీ ప్లాంట్ కూడా చాలా విశేషం. అది మనీ ప్లాంట్ అనేటువంటిది చాలా మందికి కూడా నమ్మకము. ఆ మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం చేత కాస్త మనీ రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకము తప్పకుండా. దీంతో పాటుగా తిప్ప తీగకు సంబంధించింది కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే అది కూడా సేమ్ పారేది, అంటే లతల్లాగా అది కూడా బాగానే ఉంటుంది. ఇక మరొకటి విషయం ఏమిటి అంటే, మనకు ఇవాళ రేపు బిజినెస్ జరిగేటువంటి ప్రదేశాలలో కానీ ఇంట్లో కూడా మంచి విల్లాస్, అక్కడ ఆ ఇళ్లలో బ్యాంబూ ట్రీ చెట్టు అంటే కంకబద్దకు సంబంధించినటువంటి చెట్టును కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎంతో కూడా విశేషం. ఇక పసుపు చెట్టు, పసుపు చెట్టు మొక్క ఉంటుంది. పసుపు ఉండే పండేటువంటిది, పచ్చి పసుపు ఉండేటువంటిది. ఇది కూడా ఇంట్లో ఉండడం చేత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. చక్కగా దాన్నే తీసుకుని కూడా మనకి అసలు బోల్డ్ అంత ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి పచ్చి పసుపును కూడా వాడుకోవచ్చు. ఇంకా స్నేక్ ప్లాంట్ అని చెప్పి కూడా మనకు ఎంతో కూడా విశేషంగా మార్కెట్ లో దొరుకుతవి. స్నేక్ ప్లాంట్ కూడా మంచిది. వీటితో పాటుగా గులాబీ గాని, మల్లె గాని, మల్లెపూలకు సంబంధించింది ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడం చేత మనకు పాజిటివ్ ఎనర్జీతో పాటుగా లక్ష్మీదేవికి ఎంతో కూడా ప్రీతికరమైనటువంటి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరొక చెట్టు ఉంది, అది అద్భుతం. అది తులసి. అంటే తులసి మొక్క అంత మనకు తులసి చెట్టు అంత అద్భుతం అనేటువంటిది కాదు, కానీ కలబంద చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి చెట్టు ఇది. ఇవన్నీ ఉన్నా లేకున్నా పర్వాలేదు, అంటే
తులసి చెట్టు మాత్రం మస్ట్, దాని గురించి మాట్లాడడం లేదు. ఇందాక మనం చెప్పినటువంటి వాటి గురించి. కలబంద మాత్రము అద్భుతం. ఇది ఎక్కడ ఇంటి ముందు ఉంటే ఒక రకమైనటువంటి రిజల్ట్ ఉంటుంది, ఇంటి వెనకాల పెట్టుకుంటే మరొక రకమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇంటి వెనకాల ఏమిటి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ కాస్త మనకు చేతబడులు కావచ్చును, లేదా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండే అటువంటి సందర్భంలో ఆ యొక్క మొక్క ద్వారా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక ఇంటి ముందున్నా కూడా ఈ యొక్క కలబంద చెట్టు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంటి ముందు ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఉండొచ్చు. ఈ చెట్లు ఎవరైతే మనం ఇంట్లో వాటికి కనెక్ట్ అయ్యి మనం ఉంటామో తప్పకుండా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది వారి ఇంట్లో 100%. మనం చెప్పుకున్నటువంటి చెట్లు అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నర్సరీలో మనకు దొరుకుతాయి. నర్సరీ అనేటువంటిది కాకుండా కూడా బయట మనం వెళ్ళేటువంటి ప్రదేశంలో ఎక్కడైనా ఉన్నా కూడా చక్కగా కూడా తెచ్చి ఇంట్లో సౌత్ ఫేసింగ్ కానీ మీ ఇల్లు ఏ ఫేసింగ్ లో అయితే ఉందో దానికి తగ్గట్టుగా సౌత్ ఫేసింగ్ లో ఇవి జనరల్ గా పెట్టుకుంటే దక్షిణంలో పెట్టుకోమంటారు కదా ఫలితం ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఉండకూడని మొక్కలు కూడా చెప్పండి మురళి గారు. ఉండకూడని మొక్కలు అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు ఉసిరి చెట్టు ఉంది జనరల్ గా, అది మారేడు చెట్టు కూడా ఇంట్లో ఉండవద్దు అని చెప్పి కూడా కొందరు చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకు అంటే పూజలు ఖచ్చితంగా కూడా దానికి ఏదో పూజ పునస్కారాలు. ఇప్పుడు ఉసిరి చెట్టుకు కూడా అంతే కదమ్మా, అంతే. ఉసిరి చెట్టుకు కూడా ఇంట్లో ఎటువంటి అటు ముట్టుకోవద్దు, దానికి కొంచెము అంటూ అనేటువంటిది ఉంటుంది, అది ఉండకూడదు అనేటువంటి విషయం. మేడి చెట్టు ఉండొచ్చా అని ఒకరు నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. మేడి చెట్టు ఉండకూడదు వాస్తవానికి. మేడి చెట్టు అనేటువంటి ఉండకూడదు. మేడి చెట్టు కానీ రావి చెట్టు కానీ విన్నరా? ఎందుకు అంటే వేర్లకు సంబంధించి ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ యొక్క చెట్టు ఉండడం వలన. అంటే మాకు మా ఇంటికి అంటే ఆ వేర్ల రూపకంగా కానీ లేకుంటే ఇంకేవో రూపకంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఉంచుకోవచ్చు ఖచ్చితంగా కూడా, తప్పు లేదు. ఇప్పుడు అవైతే మీరు కొత్తగా పెట్టింది అయితే కాదు, కొత్తగా మీరు ఏం పెట్టకండి, ఉన్నదాన్ని తీయకుండా. అది ఇబ్బంది అవుతుంది, ఆ యొక్క కొమ్మలు మరీ ఇంటి పైకి వస్తున్నాయి, కొమ్మలు ఇబ్బంది అవుతున్నాయి అని కూడా మామూలుగా కొమ్మలు నరికేసేయండి, కొట్టేసేయండి. దాన్ని కాస్త ఒక రూపకంగా తీర్చిదిద్దేసి కుదిరితే అక్కడ దీపారాధనకు ఏర్పాటు చేయాలి. రోజు ఎవరైనా రావి చెట్టు ఉందనుకోండి, దీపారాధన రూపకంగా అక్కడ ఏదైనా ఒక చిన్న ఫ్లెక్సీయో ఒక ఫోటోనో ఆంజనేయ స్వామిదో లేదా దత్తాత్రేయ స్వామిదో ఏదో ఒక ఫోటో రూపకంగా పెట్టేసి ఒక దీపానికి ఒక దీపం అక్కడ ఎవరైనా పెడితే ఉండేటువంటి విధంగా 4 ఇటుకలు ఈ విధంగా చక్కగా గాలికి కొండెక్కకుండా ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక పూర్తిగా కూడా చూసుకున్నట్టయితే ఆ సందర్భం కానీ అంటే ఇంటి సరౌండింగ్ లో కూడా ఎక్కడైనా ఉన్నా కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి. కొందరు ఎట్లా అంటే చింత చెట్టు మీద మర్రి చెట్టు మీద ప్రయోగాలు చేస్తుంటారు. అదేనా? చింత చెట్టు కానీ వేప చెట్టు కూడా బాగా ఏండ్ల అంటే కొన్ని ఏళ్లకు సంబంధించింది అయితే మాత్రము ఇబ్బంది ఉంటుంది, దాని మీద ట్రై చేస్తూ ఉంటారు ఖచ్చితంగా కూడా. వేప చెట్టు కానీ చింత చెట్టు కానీ ఎంత క్షోభకి గురవుతుంది, దానికి ప్రాణం ఉంది అసలు. అమ్మ బాబోయ్, భయం వేస్తుంది కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. అది ఎవరి జ్ఞానం వారి. వాస్తవానికి కూడా అమ్మ చెడు చెయ్యి అని చెప్పి ఏ గురువు కూడా ఎవరికి చెప్పరు, మంచి చెయ్యి అని చెప్తారు, విన్నరా? మంచిగానే ఉండమంటారు. కానీ వారి బుద్ధి వారి పరిస్థితి, వారి బుద్ధి కూడా కాదు ఇక్కడ, వారి చుట్టూ ఉండేటువంటి నలుగురు వారిని చెడగొట్టేటువంటి పరిస్థితి. అరే ఇది చేద్దాము, ఇట్లుంటుంది, ఇది అయిపోయింది కదా అక్కడ. రైట్ అండి. మొత్తానికి ఉండాల్సినవి ఉండకూడనివి ఏంటి అనేది ఇంకా చాలా ఉన్నవి లిస్టు. కానీ ఇప్పుడు మంచి అంతే, ఇవి ఉంటే మంచివి. ఇక మిగిలినవి అనేటువంటివి చాలా ఉన్నవి, అవి మీరు ఉండాల్సినవి ఇవి లేవా తెచ్చి పెట్టేసుకోండి. మొక్కలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కనుక ఇవన్నీ కూడా మీరు తెచ్చి చక్కగా కూడా ఇంట్లో పెట్టుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్ మురళి గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.